హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిబను వ్లాగ్స్ అండ్ కలెక్షన్స్. సో ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. అండ్ బ్యాక్గ్రౌండ్ అంతా కొంచెం చేంజ్ అయినట్టుంది కదా. సో ముందుగా అందరికైతే దసరా శుభాకాంక్షలు. నేను దసరాకి మా పుట్టింటికి అంటే మా ఇంటికి వచ్చాను అనమాట ఫెస్టివల్కి. సో ఇంతవరకు మా ఫ్యామిలీ మెంబర్స్లో అందరినీ పరిచయం చేశాను కదా. సో ఇంకా ఇంపార్టెంట్ మెంబర్స్ కొంతమంది ఉన్నారు. సో వాళ్ళని కూడా పరిచయం చేద్దాం అనేసి అయితే వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇది మా ఇల్లు. అంటే మీరు ఊహించినంత కాకుండా ఏదో అలా ఉంది. ఇది యాక్చువల్లీ ఇందిరమ్మ ఇల్లు. ఎప్పుడు వచ్చింది అంటే 2008లో వచ్చింది. సో అప్పుడు సగంలో బిల్లులు అవి రాక కొంచెం ఇలాగే ఆగిపోయింది అనమాట. సో ఇంట్లో ఎవరు ఉండరు, తాతయ్య ఇంకా బాబాయ్ ఇద్దరే ఉంటారనమాట. సో మీకు ఒక ఇద్దరిని చూపిస్తాను, నా లైఫ్లో మెయిన్ ఇంపార్టెంట్ అయిన వాళ్ళని. చూసారు కదా, అంటే మీరు వీడియోలో పెట్టాను, చూసారో లేదో. మా డాడీ 2006లో చనిపోయారనమాట. చాలా చిన్న వాళ్ళం, తమ్ముడు కూడా చాలా చిన్న. సో తిను మా నాన్నమ్మ 21లో చనిపోయారు. సో ఇప్పుడే తమ్ముడు అంటే మొత్తం అన్నం అవి వండేసి వాళ్ళకి పెట్టి చేను దగ్గరికి వెళ్ళారనమాట. సో నాన్నమ్మకేమో నా తరపున చీర గాజులు అవి పెట్టాను. సో మా ఇల్లు ఇలా ఉంటుందన్నమాట. మాది ఏ ఊరు అన్నది కూడా చెప్తాను లాస్ట్లో. సో ఇలా 2 రూమ్లు ఉంటాయి. తమ్ముడు పెళ్ళికల్లా ఇల్లు అయితే బాగు చేయాలనేసి అనుకుంటున్నాం. సో ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ని పరిచయం చేస్తాను అన్నమాట. ఈయన మా తాతయ్య అన్నమాట. తాతయ్య గురించి నిజంగా ఎంత చెప్పినా కూడా తక్కువే. ఇంకా నేను వెళ్ళి కూర్చున్నానని లేచి ఇందమ్మా అనేసి అంటున్నాడు. నేనేం లేదులే అన్న. ఇక్కడ ఏంటంటే నేను హెయిర్ అంతా అలా వదిలేసాను కదా. ఆయనకి ఎప్పుడు చేతికి గాజులు ఉండాలి ఆడపిల్లకి, అండ్ తలకి మంచిగా నూనె పెట్టుకోవాలి అలా చెప్తూ ఉంటాడు, అన్నీ చెప్తూ ఉంటాడు. ఊకే అన్నం తినమంటాడు ఇంకా అలా. అండ్ తల చూస్తున్నాడు అంటే ఏమంటాడు వాళ్ళ భాషలో అంటాడు అనమాట, సౌరేదమ్మా నెత్తికి అని అంటాడు అనమాట. పెట్టుకుంటలే అని అంటున్నా. మార్నింగ్ బగారా రైస్ చేశాను అనమాట. ఏమైందంటే బగారాగా మెత్తగా అయితే బాగుండదేమో అనేసి తమ్ముడు కొంచెం మంచిగా చేయక్క అంటే చేసిన. పాపం మా తాతయ్యకి నమలడానికి కొంచెం ఇబ్బంది అయిందంట. ఇంకా ఎమ్మటే మళ్ళీ వైట్ రైస్ పెట్టి తాతయ్య కోసం అయితే కొంచెం మెత్తగా ఉండాను చెప్పిన తర్వాత. అండ్ ఇక్కడ మాట్లాడుతున్నాడు అన్నమాట. ఇంకా ఇలా వీడియోస్ నేను కొన్ని షూట్ చేశాను కానీ అవి పిల్లలు డిలీట్ చేశాను అనుకుంటా. ఏమైంది అంటే నేను తాతయ్యని ఇంక అక్కడ వదిలేసి రావడం నా వల్ల కాక తాతయ్యని మా ఇంటికి తీసుకొని వచ్చాను అనమాట. రాను అనేసి అంతసేపు అన్నలే కానీ స్నానం పోసి ఆయన బట్టలు ఉతుకుదామనేసి నేను అటు తిరిగి ఆ పని చేస్తుంటే కళ్ళు తిరిగినట్టు అయిపోయిందంట. ఎండలో కూర్చుందామని నడుచుకుంటూ బయటకు వచ్చేలోపు కళ్ళు తిరిగినట్టు అయిపోయి పాపం కింద పడ్డాడు అనమాట. అసలు మామూలుగా కాదు, ఆయన ఇంకా అక్కడ వదిలేసి రావాలనే థాటే నా వల్ల కాలేదన్నమాట. ఇంకా అంటే రాను, ఇంకెప్పుడైనా వస్తాలే అనేసి అంటూ ఉంటాడు. ఎప్పుడు అడిగినా కూడా ఇంకా అప్పటికప్పుడు ఆటో మాట్లాడి సెట్ చేసి ఇంకా తీసుకొచ్చానమాట. ఇక్కడేమో మా పిల్లలు పాపం మా తమ్ముడు ఇయర్ బడ్స్ మొత్తం ఖరాబ్ చేస్తున్నాడు. ఇప్పటికి ఎన్నిసార్లు ఖరాబ్ చేశారో. వాడు బయటకు వెళ్ళాడో ఏదో ఇవన్నీ తీసుకొని మళ్ళీ ఖరాబ్ చేస్తున్నారు. ఎక్కడున్నా ఇంత కొత్తగా చేస్తూ ఉంటారు అన్నమాట. అండ్ ఆ వీడియోస్ ఉంటే బాగుండేది కానీ వీళ్ళు ఫోన్ తీసుకుంటారు కదా. నేను ఇప్పుడు చూస్తే ఎడిట్ చేసేటప్పుడు చూస్తే అవన్నీ డిలీట్ అయిపోయినాయి, లేవు. యాక్చువల్లీ ఇది ఒక్కటే కాదు, మా ఊర్లో దసరా కూడా బాగా చేస్తారన్నమాట. దొరస అని ఉంటారు కదా, వాళ్ళ గడి ఉంటుంది, అక్కడ చేస్తారు. నేను ఎప్పుడో 9th క్లాస్ అప్పుడు చూసి 9th వరకు చూడలేదు. సో వీలైతే అక్కడికి ఈవినింగ్ దసరా దగ్గరికి వెళ్తాము. సో ఆ దసరా కూడా అక్కడ ఎలా చేస్తారు ఏంటి అనేది చూపిస్తాను మా ఊర్లో. అండ్ మా ఇంటి గురించి చెప్పాలంటే ఇక్కడ ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. నాకు చాలా ఇష్టం. ఏంటంటే చాలా మెమరీస్ ఉండిపోయాయి ఇక్కడ. అంటే చూడ్డానికి ఇలా ఉంది ఏంటి అనేసి అనుకోవచ్చు మీరు.
సో ఇంట్లో కరెక్ట్ అయిన వాళ్ళు లేకపోతే ఇలాగే ఉంటుంది కదా, వాళ్ళకి చేసుకొని తినడానికి. అండ్ పాపం ఇక్కడ అంతా చూసుకునేది కూడా మా తమ్ముడే అనమాట. వాడు యాక్చువల్లీ ఇప్పటివరకు కూడా మొత్తం వాడే చేసిండు. మార్నింగ్ ఏం జరిగిందంటే నేను పడుకున్నా, వాడు నన్ను లేపొచ్చు కానీ లేపుకోకుండా పనంతా చేసేసి, నేను ఇంట్లో ఏ టైంకి లేస్తాను ఆ టైంకి లేస్తాను కదా, కానీ వాడు నాకంటే ముందు లేసి ఇంట్లో పనంతా చేసేసి షాప్ దగ్గరికి వెళ్ళి అన్నీ తీసుకొచ్చి ఆఖరికి గిన్నెలు కూడా కడిగి లోపల పెట్టే టైంలో నేను లేచిన అనమాట. నేను అనుకున్నా నన్ను లేపొచ్చు కదా, నేను లేనప్పుడు అంటే ఓకే, నేను ఉన్నాను కదా లేపొచ్చు కదా అనుకున్నా. చాలా రేరుగా ఉంటారు మా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, నాకున్నాడు. మీ అందరికీ ఒకటి చెప్పాలి, మీరు నమ్ముతారో లేదో తెలియదు. యాక్చువల్లీ మా డాడీ చనిపోయినప్పుడు మా తమ్ముడు, మా చిన్న బాబు ఉన్నాడు కదా, వాడికంటే కూడా 1 ఇయర్ చిన్న, అంటే 1 ఇయర్ 1.5 ఇయర్ ఉండేదంట, నాకు తెలీదు ఎగ్జాక్ట్ ఏజ్ అనేది. సో పాపం అంటే నాది ఓకే, బట్ వాళ్ళ లైఫ్ ఇంకా రిస్కీగా ఉండే, హాస్టల్ అని అదని ఇదని. ఇప్పుడు ఇంత చిన్న ఏజ్లోనే ఒక ఫాదర్కి ఎన్ని బాధ్యతలు అయితే ఉంటాయో, సో వాడికి అన్నీ ఉన్నాయి ఇప్పుడు. మ్యాక్సిమం ఇటు ఇక్కడ ఇల్లు చూసుకోవాలి, అటు నన్ను చూసుకోవాలి, అటు వాడి లైఫ్ చూసుకోవాలి. సో ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది ఇవన్నీ చూస్తే. ఇక్కడ మా కోతులు ఎక్కడున్నా అంతే ఉంటారని చెప్పిన కదా, ఒకసారి రండి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఏం చేస్తాను ఇటు ఏం చేస్తాను? అన్నవా తింటున్నావా? అట్లా తింటున్నావా? ఒక ప్లేట్లో పెట్టుకొని తినాలి. ఇగో ప్లేట్ ఇస్తారా నీకు? ఇవన్నీ మా తమ్ముడే దోమిండు పాపం. ఇగో పెట్టు. చాలు చాలు చాలు, మూత పెట్టు, మూత పెట్టు, మూత పెట్టమ్మా, మూత పెట్టు. జరుగు తిను. ఇదంతా కూడా మా ఇంటి బయట అన్నమాట, రేకుల కింద ఇలా ఉంటుంది. మా నాన్నమ్మ ఉన్నప్పుడు ప్రతి పండగకి కూడా మంచిగా అలికి ముగ్గులు పెట్టేది. అండ్ తను లేనప్పటి నుంచి ఇల్లంతా ఇలా అయిపోయింది అనమాట. సో బయట కూడా అంత గడ్డి మొలిచి అలా అయిపోయింది, ఎక్కడైనా అంతే కదా. సో ఆడోళ్ళు ఇంట్లో లేకపోతే ఇల్లులాగా ఉండదు, అది ఎవరింట్లో అయినా కూడా. సో మా ఇంట్లో చెప్పాలంటే ఇంకా అనమాట, ఇంకా తాతయ్య బాబాయ్ ఇద్దరే కాబట్టి ఉండేది. సో వాళ్ళకి ఇవన్నీ కూడా వీలు కాక సో ఇదంతా ఇలా అయిపోయింది అనమాట, అంతా గడ్డి మొలిచేసి అలా అయిపోయింది. అదంతా తీసేద్దామన్నా కూడా చాలా టైం పట్టిద్ది, ఇంకా అందుకని నేనైతే దాన్ని ఏం ముట్టుకోలేదు. అండ్ మా పిల్లలతో అదంతా చేయాలంటే చాలా కష్టం. ఇంకా తమ్ముడు మట్టి తోలిద్దామనేసి అనుకున్నాడు అనమాట, ఇంకా అందుకే వదిలేసాము. థాట్ వచ్చింది అదంతా తీసేద్దాము అనేసి అనిపించిందిలే, కానీ తీసేసినా కూడా ఇంకా మళ్ళీ వస్తుంది, మట్టి తోలిద్దాము అనేసి ఇక అన్నాడు అనమాట. సో అందుకని వదిలేసాను అనమాట. ఇంకా అట్లా మన గురించి మనం లేనప్పుడు పెద్దవాళ్ళు మనల్ని తలుచుకుంటూ ఉంటారు అని అంటారు కదా. సో ఇప్పుడు నేను మా తాతయ్యని చూపిస్తాను, మేము వచ్చాం కదా, ఇంకా కొంతమందిని గుర్తు చేసుకుంటున్నాడు అనమాట, చూపిస్తాను ఆగండి. ఎవరిని తలుచుకుంటాడు, ఎవరితో మాట్లాడుతాడు అనేది మీ క్వశ్చన్ కదా. మా నాన్నని, అంటే మా నాన్నకి చెప్తున్నాడు అన్నమాట, ఇట్లా నీ కూతురు వచ్చింది, నీ కొడుకు వచ్చిండు, మన వాళ్ళు వచ్చారు అని. లైక్ ఎట్లా అంటే నువ్వు ఉంటే ఇంకా వాళ్ళని చూసుకుంటూ సంబరపడేవాడివి, ఇదంతా వాళ్ళని ఎత్తుకొని తిరిగేవాడివి
అనేసి తనలో తను అనుకుంటున్నాడు అనమాట. వాళ్ళ దాకా వెళ్తే అసలు మా నాన్న టచింగ్స్ మాకే గుర్తులేవు అనమాట వాళ్ళ దాకా వెళ్తే. సో ఇలాగే మేము ఎప్పుడు వచ్చినా కూడా ఏమంటాడంటే అందరి పిల్లలకి ఇప్పుడు పుట్టింటికి రాగానే తల్లిదండ్రి ప్రేమ చూపించేది, వాళ్ళు తెచ్చిపెట్టేవి అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ మాకు లేవు. మీ నాన్న ఉంటే ఇంకా మాకన్నా బాగా చూసుకునేవాళ్ళు అనేసి అట్లా అంటూ ఉంటాడు అనమాట ఎప్పుడు. కానీ నిజం చెప్తున్నా, కన్నది మా నాన్నే కానీ తన బాధ్యత ఆయనకంటే ఒక 100 రెట్లు తీసుకుంది మాత్రం మా తాతయ్య. ఎందుకు చెప్తున్నాను ఇదంతా అని మీరు అనుకోవచ్చు. ఎప్పటి నుంచో మా తాతయ్య గురించి చెప్పాలి అనుకుంటున్నా, బికాస్ నేను చాలా మిస్ అవుతా తనని. ఎందుకంటే మ్యారేజ్ చేసుకొని అక్కడ పిల్లలు, నా లైఫ్ అదే ఉంటుంది. కానీ నేను ఏదైనా పని చేసుకునేటప్పుడు కొంచెం సైలెంట్గా ఉంటాను కదా, అప్పుడు వీళ్ళు గుర్తొస్తారన్నమాట. ఖచ్చితంగా గుర్తొచ్చి వాళ్ళు నన్ను, అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు నన్ను చూసుకున్నారు, ఇప్పుడు వాళ్ళని చూసుకునే టైంకి నేను ఇక్కడ లేను కదా అన్న ఫీలింగ్ బాగా వస్తుంది అన్నమాట. ఒక్కొక్కసారి ఆడపిల్లకి ఎందుకు ఈ పెళ్ళి పిల్లలు అవన్నీ, అబ్బాయిలాగే అక్కడే ఉంటే బాగుంటుంది కదా. సో వాళ్ళని చూసుకునే ఛాన్స్ వచ్చినట్టు ఉంటుంది అనేసి అనిపించింది అనమాట ఒక్కోసారి. కానీ తప్పదు కదా. సో అలా బాధలో ఉన్నప్పుడు వాళ్ళని చూసుకుంటే అవి పోతాయి అన్నమాట. అండ్ ఇంతకీ మాది అసలు ఏ ఊరు ఏంటనేది చెప్తా అన్నది కదా. మాది వచ్చేసి పచ్చూడు, తిమ్మలేపాలెం మండలం. ఎవరికైనా ఐడియా ఉంటే, అంటే ఇటు సైడ్ ఏదైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో తెలుసా లేదా అని. మాది విలేజ్, సిటీ కూడా కాదు. బయట వాతావరణం చూస్తే అర్థమైపోయి ఉంటుంది. హాయ్ చెప్తున్నాను. హాయ్ హాయ్. నేను పార్దు, వాడు నువ్వు అన్న మరి అనుకున్నాడు. వాడు తమ్ము, నేను మమ్మీ. ఇది మమ్మీ. వాడు బైక్ దిగ్గానే డాడీ కావాలి అని ఏడ్చాడు అనమాట. మళ్ళీ మార్నింగ్ ఒకసారి లేచి డాడీ కావాలన్నాడు. సో స్నానం చెయ్యి, డాడీ వస్తుండు, డాడీ దగ్గరికి వెళ్దాము అని చెప్పా. స్నానం చేసి రెడీ అయ్యిండు. హ్యాపీ దసరా. హ్యాపీ హ్యాపీ దసరా. దసరా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా. మామ వస్తే కొడతారా, మామ వస్తే కొడతాడు. మామ వచ్చిండంట. సో దీని వచ్చేసి మా బాబాయ్ అనమాట, తమ్ముడు బాబాయ్ ఇంకా చేను దగ్గరికి వెళ్ళి వచ్చారనమాట ఇప్పుడే. అండ్ సారీ అండి, అంటే దసరా దగ్గరికి వెళ్తాను చూపిస్తానని చెప్పాను కదా. సో తమ్ముడు అయితే రెడీ అయ్యి అండ్ ఖమ్మం అయితే రిటర్న్ వెళ్తున్నాడు. వాడికి వచ్చిన ప్రోగ్రామ్ తెలియదు. సో ఫెస్టివల్ రోజు కూడా సో మాతో ఉండకోకుండా వెళ్ళిపోయాడు అనమాట. అండ్ ఈవినింగ్ దసరా టైంకి వస్తాడేమో అనుకొని మేము చూస్తున్నాము. కానీ కాల్ చేస్తే నైట్ 7, 8 అలా వద్దని చెప్పాడు. సో వాడు 8కి అలా వచ్చాడనమాట. ఇంకా ఇంటి దగ్గర బోర్డు కొడుతుందిగా అనేసి ఇంకా పిల్లల్ని తీసుకొని మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసేసాను అనమాట. సో అది చాలా దగ్గరే. సో తిను మా పెద్దమ్మ, మా ఇంటి ముందే ఉంటుంది ఇల్లు. అండ్ ఇంకా అక్కకి పిల్లలు ఉన్నారనమాట. సో ఇంకా అక్క పిల్లలతో ఆడుకుంటారు కదా అనేసి ఇక్కడికైతే తీసుకొచ్చాను. సో వీళ్ళతో అయితే ఆడుతున్నారనమాట. అండ్ ఊర్లలో పండగలప్పుడు మనం పుట్టింటికి వెళ్తే అక్కడ బెనిఫిట్ ఏంటంటే, మన అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా, అక్క వాళ్ళు, పెదనాన్న బిడ్డలు, బాబాయ్ బిడ్డలు ఇలా ఉంటారు కదా, వాళ్ళ ఆడపిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి అత్తారింటికి వెళ్ళిపోతారు. మనం ఎప్పుడైనా వెళ్ళి చూద్దామన్నా వాళ్ళు ఆ టైంకి రారు. ఎక్కడైనా కలుస్తామన్నా ఇంకా కలవడం కుదరదు. ఏదైనా ఊరు వెళ్దామన్నా వాళ్ళ ఊరేదో మన ఊరేదో ఎవరికీ తెలియదు. అని తెలిసినా ఆ ఊళ్ళో ఇంకా మ్యాక్సిమం కలవాలంటే ఇట్లాంటి పండుగలు వచ్చినప్పుడు అందరూ పుట్టింటికి వస్తారు కదా. సో అప్పుడే కాబట్టి ఈ పండగకైతే ఇంకా అక్క వాళ్ళు అందరూ వచ్చారనమాట. సో అందరూ అంటే చాలామందిని అయితే కలిశాను, అందరినీ వీడియోలో తీయలేదు కానీ
మ్యాక్సిమం కలిసాను. వీడియోస్ కూడా అప్పుడప్పుడు మాత్రమే షూట్ చేశాను, ఎందుకంటే ఇంకా బయటకు వెళ్ళి ఉన్నది 2 రోజులే కాబట్టి అందరితోటి కలిసిపోతే బాగుంటుంది, అందరితో మాట్లాడితే బాగుంటుందని అయితే ఇంకా అన్నీ తిరిగాను. అండ్ ఎక్కడైతే కాసేపు ఉన్నానో పిల్లల దగ్గర ఆడుకుంటున్నానో అక్కడక్కడ మాత్రమే వీడియోస్ క్యాప్చర్ చేశాను అనమాట. ఇది మా అమ్మ చూడండి, మా అక్క కూతురు ఎంత స్టైల్ కొడుతుందో. పాట రాకపోయినా డాన్స్ అయిపోతాండే. అయ్యో కళ్ళల్లో కొత్తనాయా, డిస్టర్బ్ చేస్తున్నాయి. జరగమ్మ ఇప్పుడే నువ్వు దిగు, నువ్వంటే డాన్స్ బాగుంది. వావ్, సూపర్ సూపర్ ఉంది. అదొద్దు అదొద్దు. పొద్దున పాల గ్లాస్ పట్టుకొని సగరం చేతి చుట్టుకొని పోతుంది. మ్యాజిక్ హెయిర్ అది. సో ఇలా అనమాట అక్క వాళ్ళ పిల్లలు అందరూ కలిసినప్పుడు సో ఇలా ఎంజాయ్ చేస్తాను అనమాట. తను మా అక్క కూతురు సవర వేసుకొని వచ్చిందని అందరు కామెంట్ చేస్తుంటే మా పెద్దమ్మేమో నన్ను తిడుతుంది నువ్వు హెయిర్ కట్ చేసినామని. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.